ఇప్పుడు పొలానికి వెళ్తున్నారా మరి? పొలానికి పెద్దగా బాగున్నాం. పెద్దగా పోవట్లా అంటే మరి ఆ పొలం కౌలుకి ఇచ్చారా? కౌలుకి ఇచ్చాం. 17.5 ఎకరాలు. 17.5 ఎకరాలు కౌలుకి ఇచ్చారు. ఎక్కడ అంటే ఇక్కడనే ఈ కాలువ దగ్గర, ఇక్కడనే ఎదురులోనే, ఎదురులో కాలువ దగ్గర కాలువ. 17.5 ఎకరాలు అంటే ఎంత కొన్నారు ఎకరం? ఏమనుకోండి చెప్పండి, పర్లేదు. 8-7.5 కాడి కొన్నామయ్యా. ఎకరం 8 లక్షలు. 17.5. అది వాడి పేరు మీద చేసుకోలేదుగా. అదే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి చేశాడు. కొనింది అదియేగా కొనింది. అదియే కొంది. మరి వాళ్ళకి చేయటం ఏంది? నేను వద్దంటే వాడు వినలేదు, చేశాడు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. తప్పే ఉంది. ఇప్పుడు అన్నలకి, తోడబుట్టిన అన్నలకి, రక్తం పంచుబుట్టిన అందరు చేస్తారంట అయ్యా. మరి అందరు చేస్తే అందరిలో ఆది ఎందుకు అవుతాడు అప్పుడు? అంతే కదా. చాలా మంది ఉన్నారు. అవకాశం ఉంది. మయ్య దేవుడు అంటోడు. వాడు ఒకరికి పెడతాడు గాని మోసం అనేది వాడికి తెలియదు. అసలు వాడు ఎరగడు. ఒకటే నాకు తెలుసు. ఇక మీరు ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా చేయండి. ఇంకేమన్నా కోరికలు అంటే మీకు ఇంకేమన్నా డ్రీమ్ అంటే ఆది తండ్రిగా మీకు ఏమన్నా డ్రీమ్ మిగిలిందా? కోరికలు, అరే నా పిల్లోడిని ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా చూడాలని ఏమన్నా ఉందా? అక్కడ వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు కళ్ళగంటం తప్పలేదు. అక్కడ వాళ్ళకి తెలుసు, ఆ సినిమా యాక్టర్లకు తెలుసు. మొత్తం వాడితోటి బాగానే ఉంటారు. అవును. ఎవరన్నా కానీ మమ్మల్ని మా పిల్లోనిగా ఏమనరు అనిపించి. అంటే మీకు ఉంటదిగా కోరిక ఉంటదిగా. నాకేం లేదు. నాకు దేవుడు ఇచ్చిన వరకు అంతవరకు సంతోషం. మీకు దేవుడు ఇచ్చిన వరకు కోరిక ఏం లేదు. ఆదిని అంటే ఆదితో పాటు నటించిన వాళ్ళు సుడిగాలి సుధీర్ వీళ్ళంతా హీరోలు, అందరూ మంచోళ్ళే. హీరోలుగా ట్రై చేస్తారు. అందరూ ఏ హీరోలు చేసినా వాడి మీద బెమ. వాళ్ళు పొరపాటైనోళ్ళు కాదు, ఈడు పొరపాటైనోడు కాదు. కాదు పెద్ద, నేనేమంటానంటే పెద్ద ఆయన, ఇప్పుడు మీ అబ్బాయితో ఆదితోనే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు పెద్ద బలగం సినిమా తీసి డైరెక్టర్ అయ్యాడు. చమ్మక్ చంద్ర కూడా అయ్యాడు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా అయ్యాడు. అలా మీ అబ్బాయి కూడా హీరోగా అవ్వాలని, హీరోగా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? నాకు ఏ ఉద్దేశం లేదు. వాడికి అందరు బాగానే ఉంటారు. ఆ యాక్టర్లు మొత్తము అక్కడ ఉండేవాళ్ళు అని వాడికి మంచిగానే చూసుకుంటారు. అక్కడ మా ఓడికి పగ అనేది లేదు 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 లేదు. ఇక మోసం చేసిన వాళ్ళు ఉంటే దానికి మనం చెప్పేది కాదు. మనకెందుకయ్యా లేనిపోయింది. బాగా మీ జీవితంలో బాగా బాధపడిన క్షణాలు ఏంటి? బాగా సంతోషపడిన క్షణాలు ఏమున్నాయి? ఇప్పుడే సంతోషం. ఇప్పుడు ఆది ఒక స్థాయిలోకి వచ్చింది. బాగా బాధపడిన క్షణాలు ఏ కుటుంబంలో అయినా ఉంటాయి. అసలు ఏడుపుతోటే మేము పడ్డ బాధలో ఒక దేవుడికి తెలుసు, పైన ఉన్న నాయనకు తెలుసు. మరి బారుకేది ఇస్తే మేము ఎట్లా బతకాలయ్యా? బాధపడ్డారు బాగా. అంటే తినడానికి కూడా జరగని పరిస్థితి అప్పుడు. తినడానికి జరిగేది కానీ డబ్బులు కొద్దిగా ఇబ్బంది ఉండేది. అప్పులు అడిగిన ఎవరో మేలు అంటే నేను కొద్దిగా మదపోని కలబడతానని భయం. ఒక్కడ తప్పితే డబ్బులు బాకీ అంటే నాకు భయం ఏం లేదు. నేను ఎగేద్దామని అడిగితే ఏదన్నా ఏదన్నా అంటారు అంటే మనకేం రోషం. డబ్బులు మన దగ్గర పుట్టనప్పుడు అంటే బాధే కదంటయ్యా. నీకు డబ్బులు ఇవ్వాలా అడిగావు, నా దగ్గర లేవయ్యా అడగమన్నాను, అవతలేదన్నా అంటారు అంటే అంతవరకే. కానీ కొద్దిగా అది తప్పితే మేము ఒకరి సొమ్ము తాకిన వాళ్ళం కాదు, మేము ఒకరి సొమ్ము తిన్నోళ్ళం కాదు, మేము అడుక్కోని బతికిన వాళ్ళం కాదు. కానీ మేము పడ్డాం, మా పొలం అమ్ముకున్నాం. మళ్ళీ మయ్య వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు 17 ఎకరాలు కొన్నాడు, చక్కగా కొన్నాడు. అదయ్యా వాడు నోరు లేనోడయ్యా. మనకి కనిపెట్టుండి మీరు. ఆయన నోరు లేదంటే ఆదికి నోరు లేదని అంటారా? ఆయన నోరు లేగిస్తే చక్కగా మంచి మంచి అంతమంది అభిమానులు, ఫ్యాన్స్. మోసం లేదు కదయ్యా. ఎంతమందిని సంపాదించుకున్నాడు. మీరే నోరు లేదని అంట. నోరు లేకపోతే మీ అబ్బాయి ఇంత పేరు వచ్చేదా? గుణం మంచిది. మరి నోరు ఉన్నట్టే కదా, చక్కగా మంచి నోరేగా. ఎందుకు వచ్చి అంతే కదా, నోరు ఉందనేగా మీ అబ్బాయికి మంచి నోరు ఉంది. మంచోడు 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 మంచోడు. ఎంత ఇప్పుడు ఎంత వయసు ఉంది ఆదికి? 30 ఉంటాయా? 30 ఉంటాయి. 30 ఉంటాయి. కాత ఒకటి పైన ఉంటే ఉండొచ్చు, అది మనం చెప్పేది కాదనుకో. మాకు పిల్లనిచ్చేది కూడా వాడికి అవకాశం ఉంది. కానీ వాడు ఎక్కడ చేసుకునేది మనకు అర్థం కాల. అది